హాయ్ అండి. ఇలాంటి తాడులు అంటే మనకి దేవుడి దగ్గర దొరుకుతూ ఉంటాయి. జాతరలో దొరుకుతూ ఉంటాయి కదా! చేతికి కట్టుకుంటాం. లేదు అంటే మెడకు కట్టుకుంటాము. వీటిని అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2 వరుసలు వస్తాయి కదా! ఒక వరుస అంటే ఒక సైడ్‌న ఒకటి కట్ చేయండి. ఒక దారంది నల్లది. అలాగే ఆరెంజ్ కలర్‌ది కూడా ఒకటి కట్ చేసిన తర్వాత రెండింటిని కలిపేసి ఈ విధంగా చక్కగా ముడి వేయండి. ముడి మొత్తం తీసేయకుండా ముడి మధ్యలో నుండి మళ్ళీ దారం తీయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో క్లిప్‌లో. ఇలా చూపిస్తున్న విధంగా మధ్యలో నుండి దారం తీసేసిన తర్వాత అది మొత్తం దారం మధ్యలో నుండి తీసేసి మొత్తం అంతా తీసేయకూడదు. సగం వరకు తీసేస్తే మనం మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ అల్లేటప్పుడు మళ్ళీ దారం మధ్యలో నుండి తీయాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. ఒకసారి అల్లుతా ఉంటే మనకి అర్థమైపోతుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విధంగా మంచి కలర్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇలాగే రెండింటిని అల్లేసిన తర్వాత ఇప్పుడు నేనైతే చేతులకి పెట్టేశాను. ఇలా చేతులకు అల్లేసాను. చేతులకు ముడి కట్టేసి చాలా బాగుంది కదా! ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. అలాగే కాలికి ఒకే దారం అల్లాను. చాలా బాగుంది కదా! మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.